నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేనెవరో తెలిస్తే నువ్వు షేక్ అయిపోతావు. మా నాన్నెవరో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. ఏంటి నేను చెప్పాల్సినవన్నీ తను చెప్తోంది? మా నాన్నకి 1997లోనే 3 అంబాసిడర్ కార్లు ఉండేవి. 3? యా. అయ్యో. చిట్టి ట్రావెల్స్ అని ఒక ట్రావెల్స్ ఉండేది. షిట్ ట్రావెల్సా? చిట్టి ట్రావెల్స్. ఓ. మా బాబాయ్ మా నాన్నని మోసం చేసి ఆ 3 అంబాసిడర్ కార్లు కొట్టేశాడు. ఆ. ఆ ఫీలింగ్ తో మా నాన్న చనిపోయారు. అప్పుడు నేను శపథం చేశాను, ఏ రోజైతే నేను సంపాదించి 3 అంబాసిడర్ కార్లు కొంటానో ఆ రోజే నా పెళ్ళని. సూపర్ ఆశయం అండి. థ్యాంక్స్. చెప్పండి. నేను ఆ 3 కార్లు కొనే వరకు నువ్వు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయి, లేదా నీ లెవెల్కి తగ్గట్టుగా ఎవరో ఒక అమ్మాయిని చూసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. నేను వెయిట్ చేస్తానండి. కానీ ఒకటి, రేపు నేను పెద్ద పొజిషన్కి వచ్చినా నీతో మాత్రం ఎప్పటిలాగే ఉంటాను. ఓహో, ఎంతుందా? ఓకే ఓకే అండి. o'clock ట్రాయ్ అఫీషియల్స్ తో మీటింగ్ సార్. బ్రాడ్బ్యాండ్ లెక్చర్ 4 o'clock. ఓకే సార్, పొద్దున మేడంతో మీరే సంజయ్ని చెప్పాక ఆవిడ సంతోషించారా సార్? ఇంకా చెప్పలేదుగా. వాళ్ళ నాన్న కంచరపాలెంలో కల్లా డబ్బున్న వ్యక్తట. 1996లోనే ఆయనకి 3 అంబాసిడర్ కార్లు ఉండేవట. వాళ్ళ బాబాయ్ మోసం చేసి వాటిని లాక్కున్నట్ట. వాళ్ళ బాబాయ్ కన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలనేది తన ఆశయమట. అంతవరకు నన్ను వెయిట్ చేయమంది. నిజంగా మీరే సంజయ్ని చెప్పుంటే బాగుండేది సార్. ఎందుకు బాబు, నేను బాగా డబ్బున్నవాడని తెలిస్తే తను సడన్ గా ఆశయాన్ని మార్చుకుని నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదించాకే పెళ్లి అని అన్నా అంటుంది. తన ముందు కారు కొన్ని అప్పుడు చెప్దాం. అది మాత్రమే కాదు, తను నాతో ఇలా మూవ్ అవడమే నాకు బాగా నచ్చింది. నేనే సంజయ్ అని చెప్పిన తర్వాత తనకి గిఫ్ట్గా ఇద్దామని ఓ మంచి ఫ్లాట్ కొన్నాను. బట్ ఇవ్వలేకపోయాను. ఇది ఎలాగోలా తనకు చేరాలి. ఓకే సార్. ఓకే. దృష్టి మొత్తం పోవాలి. చాక్లెట్. ఒక్క నిమిషం. హాయ్. నాకు నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏ కార్ కొన్నావా? yes. చెప్పలేదు. సస్పెన్స్. వావ్. ఏంటి, నేను చెప్పినట్టే 3 అంబాసిడర్లో మొదటి కార్ కొనేశాను. ఎలా ఉంది? అదిరింది. రే ఇవ్వరా. బొట్టు పెట్టుకోండి. మ్యారేజ్ కని కొన్ని నగలు కొనించాను. నువ్వే పెళ్లి కొడుకుని తెలిసిపోయింది. నీకంత అవసరం అని డ్యూలో సెకండ్ హ్యాండ్ కార్ కొనేశాను. తక్కువ దానివేం కాదు. బండి రన్నింగ్ కండిషనేగా. సటైరా. నువ్వే నడుపు. రెడీ. గుడ్ మార్నింగ్ సార్. యా. ఓ గుడ్ న్యూస్ సార్. యా. జస్ట్ నౌ వి గాట్ ఏ ఫ్యాక్స్ ఫ్రమ్ లండన్ సార్. మన కంపెనీకి ఇంటర్నేషనల్ కాల్ రూటింగ్ లైసెన్స్ వచ్చింది సార్. ఇక మీదట ఇండియా నుంచి యూకేకి చేసే ప్రతి కాల్ మన కంపెనీ ద్వారానే వెళ్ళాలి సార్. మీరు వెంటనే లండన్కి వెళ్ళాలి సార్. అక్కడ మన కంపెనీని న్యూ ఆపరేటర్గా పరిచయం చేయాలి. మీరు ఒక 10 days అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది సార్. వాట్ ఎ సర్ప్రైజ్. థ్యాంక్ గాడ్. ఈ గుడ్ న్యూస్ని మన ఆఫీస్లో స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. హే హలో. హాయ్ మనో, నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ప్రతిసారి నేను చెప్పాల్సింది తను చెప్తోంది. నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. సరే, నువ్వే ముందు చెప్పు. హమామ్ గృహ ప్రవేశ ఆఫర్ లో నాకు కొత్త ఫ్లాట్ గిఫ్ట్ గా వచ్చింది. కొత్త ఫ్లాటా? ఆ రోజు మీరిమ్మన్నదే సార్. హమామ్ కంపెనీ ద్వారా ఇప్పించాను. హే కంగ్రాట్స్ కల్పన. థ్యాంక్ యూ. ఇంకా 5 నిమిషాల్లో నేను చెప్పే చోటికి నువ్వు రావాలి. నేను ఇప్పుడు రావడం కుదరదు, నేను బిజీగా ఉన్నాను. అవును, ఈయన పెద్ద కలెక్టరు, తొక్కలో బిజీ. ఇంకా 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి. హాయ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏయ్
ఉండు ఒక నిమిషం. ఏ ఏంటిది? ఇది తడి సిమెంట్ స్లాబ్. ఈ ఇంట్లో నువ్వు పెట్టే మొదటి అడుగు చెరిగిపోకుండా ఎప్పుడూ గుర్తుగా ఉండాలి. అందుకే దీని మీద కాలు పెట్టి లోపలికి రా. ఉండు, ఇద్దరు కలిసి పెడదాం. పెడితేనే అమ్మగలం. అమ్మకి హాస్పిటల్ ఖర్చులకి డబ్బు కావాలిగా. సరే 10 రోజులు నువ్వే ఫిక్స్ అవ్వకు. 7 రోజులు నయమైనా వచ్చేస్తావుగా. ఏ తప్పకుండా వస్తాను. ఎందుకు భయపడుతున్నావు? తెలియట్లేదు, ఏదోలా ఉంది. ఏ యా జార్జ్, ఐ నీడ్ దిస్ రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్ టు లండన్. ఓకే. Excuse me, sir. Yeah. This is closing time. Thank you, sir. Oh, it's already 1. Okay, let's wind up. Yeah. హలో మను, కల్పన, వెంటనే పెద్ద మార్కెట్ రోడ్డుకి వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి. ఏ టైం 1 o'clock అయింది. రేపు మాట్లాడదాం కల్పన. యా, రేపు నువ్వు ఊరెళ్ళిపోతావుగా. ప్లీజ్ వచ్చే మను. ఏ ఇదేంటి ఇక్కడ ఉన్నావు ఈ టైంలో ఒంటరిగా? ఊరికే రమ్మనవులే గాని ఏంటో చెప్పు. ఇదేంటి? ఇందులో 2 లక్షలు ఉన్నాయి. మీ అమ్మ హాస్పిటల్ ఖర్చులు కొంచుకో. ఏ ఇంత డబ్బేలా? కారు అమ్మేశాను. కారు? ఎందుకలా చేసావు? నువ్వు పొలం అమ్మాలన్నావుగా, అవసరం లేదు. పొలం అమ్మితే చాలా బాధగా ఉంటుంది. ఎన్నో ఏళ్లగా చూసుకుంటూ ఉండుంటారు. పొలం తరతరాలుగా వస్తున్న ఆస్తి. కార్ ఇది కాకపోతే ఇంకొకటి. కష్టపడి కొన్నావుగా. పర్వాలేదు. మీ అమ్మగారితో నా గురించి చెప్పు. పాన్స్ యాడ్లో నన్ను చూపించు, అందులో నేను బాగుంటాను. త్వరగా వచ్చే. రేపు నేను ఒక యాడ్ కోసం బాంబే వెళ్తున్నాను. ముంబైకి వెళ్ళాక ఫోన్ చేయి. సరే, నీకు టైం అయింది, నువ్వు బయలుదేరు. బాయ్. మను, వెళ్ళిరా. జూన్ 21 వరకే ఉంది. ఆ అమ్మాయేమో బాంబే వెళ్ళింది. ఇతను వాళ్ళ ఊరు వెళ్తున్నానని చెప్పి లండన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుంటుంది? మాల్తి, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు కూడా రెడీ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్దాం. వాడెవరో ఏంటో డీటెయిల్స్ తెలిసాయా? తెలియలేదు సార్. ఒక విషయం కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. వాడిని తీసుకురండి. వాడి బాడీ చూడండి సార్. ఒంటి నిండా రకరకాల ఫోన్ నెంబర్లు, పేర్లు పచ్చపడుచుకున్నాడు. కెమెరా 15 ఫోటోలు వాడి దగ్గర ఉన్నాయి సార్. ఫోటోస్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలియట్లేదు సార్. ఈ నంబర్లకు ఫోన్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చు. వెంటనే ట్రై చేయండి. ఓకే సార్. హలో సార్, కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు? ఐఎమ్ లక్ష్మణ్. సార్, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. ఆఫీస్కి వస్తారా? యా, ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 2 o'clock సార్. డే టైమా నైటా? నైటే సార్. సార్, ఎస్. ఐఎమ్ లక్ష్మణ్. హలో సార్. I was called here for something.
ఇతని ఒంటి మీద మీ నంబరు పచ్చపొడుచుకున్నాడు. ఇతను ఎవరో ఖచ్చితంగా మీకు తెలిసే ఉండాలి. సార్, ఇతని ఎయిర్ వాయిస్ మొబైల్ కంపెనీకి చైర్మన్ మిస్టర్ సంజయ్. ఎయిర్ వాయిస్ చైర్మనా? సార్, హీస్ అ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పేషెంట్. నా ఫ్రెండ్ గుర్తుండడం కోసం నా ఫోన్ నంబర్ని తన ఒంటి మీద ఇలా పచ్చపొడిపించుకున్నాడు. దట్స్ ఇట్. సార్, Hmm. ఇతని కోసం ఇతని పిఏ డాక్టర్ వచ్చారు. ఇతని మీద ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ చేశారా? లేదు సార్. కాసేపు వెయిట్ చేయండి. ఓకే సార్. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? హీజ్ ఓన్లీ పేషెంట్. అసలు ఆయన ఎవరో తెలుసా మీకు? మిడ్ నైట్ లేడీస్ హాస్టల్లో దూరితే